బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం సంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలోని భూములను కోల్పోతున్న రైతులను మాజీ మంత్రి మహేశ్వరం, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కార్తిక్ రెడ్డిలు పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఈ విషయంలోని స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకొని ఈ భూమిని కాపాడాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలోనే ఇంచు భూమిని కూడా కదలనివ్వకుండా కాపాడామని తెలిపారు. ప్రభుత్వం ఎలాంటి పరిహారం ప్రకటించకుండా అక్రమంగా భూములను లాక్కుంటుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా రైతులు ఆమె ఎదుట బోరున విలపించారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని భరోసా ఇచ్చారు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పేద రైతులను, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు. అంతకుముందు రోజు రైతుల నిరసనలతోటి గ్రామంలోని తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా గ్రామస్తులకు మద్దతుగా వెళ్లిన బీఆర్ఎస్ నేత పట్టోళ్ల కార్తిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైకోర్టులో రిటర్న్ పిటిషన్ ఇప్పటి వరకు వేయలేరు. మీ దగ్గర ఏముందో మీ కోర్టులో రిటర్న్ పిటిషన్ వేయమని చెప్తున్నాం కానీ వేయట్లేదు. ఈ వారం రోజుల నుంచి హైదరాబాద్ వస్తారు, ఈ రోజు వస్తారు, రేపు వస్తారు, గవర్నమెంట్ ల్యాండ్ మేము తీసుకుంటాం. బుల్లెట్ ట్రైన్ తీసుకుంటే మీరు అధికారికంగా ఒక రిపోర్ట్ చూపించండి. మాకు పలానా ఊళ్ళో పలానా బుల్లెట్ ట్రైన్ వస్తుంది చూపించమంటే ఎటువంటి అధికారం చేస్తారు. కలెక్టర్ గారు 2 సార్లు చర్చ జరిపాడు, కలెక్టర్ రేట్లో జరిపాడు. అయ్యా సార్, మేము 10 మందిని రావడం కాదు, ఊళ్ళో గ్రామ పంచాయతీ ఉంది, గ్రామ పంచాయతీ రామంటే నేను రాను అని కలెక్టర్ గారు చెప్తారు. ఎందుకు రారు? మా ల్యాండ్ తీసుకున్నప్పుడు మీరు బాదుగూడ గ్రామానికి ఎందుకు రారు? ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా ప్రసిద్ధి చెందింది, బాగా డిస్కషన్కి వచ్చింది. రైతుల భూమిలే లాక్కోవడమే కాకుండా ప్రభుత్వం ఈ భూములని, ఈ రైతులను కూడా కబ్జాదారులను చిత్రీకరించడం, వాళ్ళ భూమి గుంజుకోవడమే కాకుండా వాళ్ళకే 500 గజాలు ఇస్తారని చెప్పడం ప్రభుత్వానికి మంచిది కాదు, ఎమ్మెల్యే గారికి మంచిది కాదు. ఈ పోరాటం ఖచ్చితంగా ఆఖరి వరకు పోరాటం చేస్తాం, రైతుల పక్షాన నిలబడతాం, వాళ్ళకి న్యాయం జరిగే వరకు వాళ్ళతో ఉంటాం. వాళ్ళ తాతల తరాల నుండి, తాతలు ముత్తాతల నుండి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ ఈరోజు ఏమాత్రం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా, రైతులకు మాట్లాడకుండా, ఒకరోజు రాత్రి సాటర్డే సండే చేసుకుని ఓటు పోకుండా, ఓట్ల స్టే ఉన్నా కూడా ఈరోజు వచ్చి 2,000 మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని వచ్చి ఈరోజు దౌర్జన్యంగా భూములు లాక్కోవడం అనేది ఖండిస్తాం. నిజంగా ప్రభుత్వానికి మనసు ఉంటే, ప్రభుత్వ పెద్దలకు మానవత్వం ఉంటే పేద రైతుల భూములను లాక్కోవడం ముందు పనిచేసి వాళ్ళ భూములు వాళ్ళకు టెక్నికల్ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి పట్టా చేసి ఇవ్వండి. కావాలంటే వాళ్ళకి చేయడానికి చట్టాన్ని మార్చాలంటే మార్చండి, కానీ వాళ్ళ భూములు వాళ్ళకి పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఎవరు మాట్లాడినా పోలీసులు ముద్దలు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దౌర్జన్యాన్ని ఆపని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు. ఒకటి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. ఈరోజు సిటీకి దగ్గర, ఎయిర్పోర్ట్ దగ్గర వాళ్ళ పిల్లలకు భవిష్యత్తులో బాగుపడుతుందనే ఆలోచనతోనే వాళ్ళ భూములు కాపాడుకున్నారు. ఎవరికి అమ్ముకోకుండా, నిజంగా అమ్ముకున్న భూములు ఎవరైనా ఉంటే ఆ భూములు తీసుకుని మాకు సంబంధం లేదు. గవర్నమెంట్ ల్యాండ్ తో పాటు పట్టా ల్యాండ్ కూడా తీసుకున్నారు, వాళ్ళ భూములను, పట్టా భూములు కూడా. మరి వాళ్ళు కూడా కనీసం మాట్లాడాలి కదా, కనీసం మాట్లాడి భరోసానే ఇవ్వాలి కదా. అదేది లేకుండా ఈరోజు వాళ్ళని గుర్తించుకుంటే, వాళ్ళ భూములు గుర్చుకుంటే ఎక్కడ పోతారు? బాదుగూడలో ఉన్న రైతులందరూ ఎక్కడ వెళ్తారు? ఏం చేసుకుని బతుకుతారు? ఇప్పటికైనా ప్రభుత్వం విరమించుకోవాలి. ల్యాండ్ అక్విజిషన్ పక్కన పెట్టి బుల్లెట్ ట్రైన్ కోసం భూమి కావాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో 5,000 ఎకరాలు ఉంది, తీసుకొని వాళ్ళకి వెళ్ళి వాళ్ళ భూమి ఉంది కదా పక్కకి వెళ్ళి తీసుకొని దాంట్లోకి వెళ్ళి